చదువుతో కుస్తీ పట్టడమే కాదు, అప్పుడప్పుడు మట్టితో స్నేహం చేయాలంటున్నారు బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. వ్యర్థాల నిర్వహణతో పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. వారు చేసిన చిన్న ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలన్నీ అమలు చేసే స్ఫూర్తిగా నిలబడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. అగ్రి హోమ్ పేరిట వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపడుతున్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ పాఠశాలను పచ్చదనంతో కళకళ్లాడేలా చేస్తున్నారు. కూరగాయల వ్యర్థాలను సరైన విధంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు వస్తాయని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల విద్యార్థులు నిరూపిస్తున్నారు. పాఠశాలలో ప్రతిరోజు 22 కిలోల చెత్త పోగవుతోంది. 30 రోజులకు 6 క్వింటాళ్ల 60 కిలోల చెత్తను విద్యార్థులు సేకరించి కొళ్లబెడుతున్నారు. 40 రోజుల తర్వాత 3.5 క్వింటాళ్ల సేంద్రియ ఎరువు చేతికొస్తుంది. ఎరువుల తయారీలో విద్యార్థులు చురుకుగా పాల్గొంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మా పాఠశాలలో హాస్టల్స్లో ప్రధాన సమస్య చెత్త ఎక్కువగా ఉండడం, అది పేరుకుపోవడం, వాసన రావడం, దుర్గంధభరితంగా వ్యాధులు రావడం, అనేక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీటన్నిటిని ఇటు చెత్త చెదారం లేకుండా నీట్గా ఉండాలి, అది మళ్ళీ తిరిగి ఉపయోగపడేటట్టుగా మార్చుకోవాలి. ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాంట్లో. అదేవిధంగా కిచెన్లో కూడా దాదాపుగా రోజుకి మేము వచ్చేసి 120 నుంచి 130 కేజీల కూరగాయలను ఉపయోగిస్తాం. వాటిలో ఎట్లా లేదన్నా కూడా 10 నుంచి 15 కేజీల కూరగాయల వేస్ట్ కూడా మిగులుతుంది. ఆ కూరగాయల వేస్ట్ కానీ, పేపర్ వేస్ట్ కానీ, వేరు వేరు గార్డెన్లో వచ్చేటువంటి గడ్డి వ్యర్థ పదార్థాలు, మొత్తంగా 20 నుంచి 30 కేజీల వ్యర్థ పదార్థాలు రోజువారీగా మాకు వస్తాయి. వీటిని మేము పడేసి అవి వాసన వచ్చేసి వాటి నుంచి మాకు ఇబ్బంది అవుతుంది, పిల్లల ఆరోగ్యం మీద ఇబ్బంది పడుతుంది అని మేము వాటి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం హౌజులు ఏర్పాటు చేసినాం. ప్రతి సంవత్సరం ఒక తరగతికి అప్పచెప్తాము. ఈ విద్యా సంవత్సరం 8th క్లాస్ వాళ్ళు చూసుకుంటున్నారు, లాస్ట్ ఇయర్ 9th క్లాస్ వాళ్ళు చూసుకుంటున్నారు, అంతకుముందు 7th క్లాస్ విద్యార్థులు చూసుకున్నారు. పిల్లలే సాయంత్రము క్లాసులు తరగతులు అయిపోయిన తర్వాత 5 నుంచి 6 మధ్యలో 1 గంట సేపు గార్డెనింగ్ వర్క్ చేసుకోవడము, చెత్తా చెదారాన్ని సేకరించి వాటిని భీమ్ అగ్రి హోమ్ అని పేరు పెట్టుకున్నాము. వర్మి కంపోస్ట్ పిట్లో వేస్తారు. సో ఈ విధంగా మేము రోజుకి వచ్చేటువంటి 25 కేజీల చెత్తా చెదారం మొత్తం నెలలో దాదాపుగా 7.5 క్వింటాల వరకు సేకరణ జరుగుతుంది. ఇది నీళ్లు ఎవ్రీడే ఉదయం సాయంత్రం ఒక 2 బకెట్లు నీళ్లు ఆ హౌజుల్లో పోతే మొత్తం కూడా అది వానపాములు మొత్తం వాటిని తిని విసర్జించినటువంటి పదార్థమే మనకి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. సేంద్రియ ఎరువుతో పాఠశాల ఆవరణలో 2500 మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. వీటికి ఎరువును తయారు చేసేందుకు వానపాములను ఉపయోగించి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. సో ఇందులో మనం టూ కంపోస్ట్ బిన్ ఏర్పాటు చేసుకున్నాం. 2 కంపోస్ట్ బిన్లో ఒకటి డెవలప్ అయిన తర్వాత ఇంకోటిని మనం ప్రిపేర్ చేస్తాం. ఈ కంపోస్ట్ బిన్లో ఫస్ట్ లేయర్గా మనం కోర్స్ మెటీరియల్ అంటే హార్డ్ కోర్స్ మెటీరియల్ అయినా కొబ్బరి పీచు కానీ, కొబ్బరి టెంకాయ కానీ చేసేస్తాం. తర్వాత ఆవు పేడ వేసేసి, తర్వాత కిచెన్ వేస్ట్ కానీ, లేకపోతే మన ఏదైతే డీకంపోజ్ మెటీరియల్ ఉంది వేసేసి దాంట్లో ఎర్త్వామ్స్ వేసేస్తాం. డైలీ వాటర్ పోస్తుంటాం. అదేవిధంగా కంటిన్యూగా మా పాఠశాలలో ఏదైతే వేస్టేజ్ ప్రొడ్యూస్ అవుతుందో, పేపర్ వేస్టేజ్ కానీ, కిచెన్ వేస్టేజ్ కానీ, అన్ని కంటిన్యూగా డైలీ చేసేసి కంటిన్యూ చేస్తాం. సో రెగ్యులర్గా వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో మాయిశ్చర్ ఉండి టెంపరేచర్ తక్కువగా ఉండి ఎర్త్వామ్స్ ఈజీగా ఫీడింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా ఈ వేస్టేజ్ కూడా వాటర్ పోయడం వల్ల మెత్తగా అయిపోయి ఎర్త్వామ్స్ ఈజీగా దాన్ని ఆహారంగా తీసుకొని ఎక్స్క్రీటర్ రిలీజ్ చేస్తాయి. ఆ ఎక్స్క్రీటర్ని మనం 45 days తర్వాత మొత్తం కంప్లీట్ అవుతుంది. తర్వాత వాటర్ పోయడం ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఎర్త్వామ్స్ కిందికి వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళిన తర్వాత పైన ఉన్న కంపోస్ట్ మనం తీసేసుకొని బై ది హ్యాండ్ పికింగ్ ద్వారా కానీ, ఎదుతో ఏరడం ద్వారా కానీ ఎర్త్వామ్స్ని, లేకపోతే జల్లెడ ద్వారా కానీ ఎర్త్వామ్స్ తీసేసి ఏదైతే సేంద్రియ ఎరువు వచ్చిందో దాన్ని బస్తాలను నింపుకొని దాన్ని మనం ప్లాంట్కు ఉపయోగించాం. 2016 జూన్లో తల్లిదండ్రుల సహకారంతో అగ్రి హోమ్ను పాఠశాలలో నిర్మించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ₹1,00,000 పోగు చేసి అగ్రి హోమ్ కోసం షెడ్డు నిర్మించారు. విద్యార్థుల ప్రయత్నాన్ని ప్రశంసించిన గురుకుల సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అగ్రి హోమ్ను రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్లంపల్లి పాఠశాలలోని అగ్రి హోమ్ సేంద్రియ ఎరువుల తయారీ నమూనా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతూ సత్ఫలితాలనిస్తోంది. వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు తరచూ తరలివచ్చి సేంద్రియ ఎరువుల తయారీని సందర్శిస్తున్నారు. మా పాఠశాలకి రాష్ట్ర స్థాయిలో హరితమిత్ర, నేషనల్ స్థాయిలో స్వచ్ఛంద పాఠశాల 2 అవార్డ్స్ రావడానికి ఇది కూడా ఒక కారణం. మేము ఎలాంటి క్లాసెస్ మిస్ కాకుండా మేము ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్నే అప్లై చేస్తున్నాం. ఏదైతే కిచెన్ వేస్ట్ మరియు పేపర్ వేస్ట్, చిన్న పేపర్ ముక్కని కూడా
మేము మా భీమ్ అగ్రియంలో వేసి వర్మి కంపోస్ట్ని తయారు చేసి వాటిని మా చెట్లకు వేయడం ద్వారా అవి చాలా పచ్చగా మరియు చాలా దృఢంగా ఉంటున్నాయి. ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది.